నమస్తే, వెల్కమ్ టు ఆర్కే మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం సీనియర్ నేత ముప్ప అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. రైట్, మరోపక్క ₹2 కిలో బియ్యం పథకం దగ్గర నుంచి ఎన్నో పథకాలకి ఆయనకు ఆరంభంలో అంటే వారు తీసుకొచ్చిన పథకాలు ఇవాళకి నడుస్తూ ఉన్నాయి. సో ఈ పథకాలకు రూపకల్పనకి వారి మనసులోకి రావడానికి గల కారణాలు ఏంటంటారు? అన్నీ తెలుసు కాబట్టి, ఆయన వేసిన విభిన్న పాత్రల్లో అన్నీ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు వాళ్ళ సొంత చిత్ర నిర్మాణ సంస్థలు కూడా తీసుకోండి, ఓ సందేశాత్మక చిత్రాలు చాలా చేశారు వాళ్ళు. అట్లాగే ఆయన అవన్నీ చూశాడు కాబట్టి, అలాగే ఆయన కలిసే ప్రజలు. ఇప్పుడు ఆయన రాముడుగా దేవుడుగా ఎందుకు అనేదానికి నేను ఉదాహరణ మీకు చెబుతున్నానంటే, తిరుపతి వెళ్ళిన ప్రతి వాళ్ళు రామారావు గారిని చూడకుండా వచ్చేవాళ్ళు కాదు. అది వాళ్ళ టూర్లో అదొక అంశం. అదొక అంశం. ఆ రోజు కూడా ఈ టూరిస్టులు బస్సులు నడిపే వాళ్ళందరూ కూడా ముందుగానే అడిగితే 99% అక్కడికి వెళ్ళి మద్రాసు వెళ్ళి రామారావు గారి ఆ రోజుల్లో ఈ వచ్చే వాళ్ళందరి కోసం, వీళ్ళందరినీ మాట్లాడుకోవడం కోసం అంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు కూడా 1 గంట వాళ్ళ కోసం కేటాయించేవాళ్ళు. అందరిని మాట్లాడి యోగక్షేమాలు కనుక్కొని, అక్కడ ఉన్న పరిస్థితులు కనుక్కొని వాళ్ళతోటి మమేకమైపోయి తర్వాత ఆయన చిత్రసీమకు సంబంధించినటువంటి పనుల్లోకి వెళ్ళడం జరిగేది. కాబట్టి ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయనకి ఈ ప్రజలకి ఇది అవసరం. ఆ రోజు ఏ విపత్తు వచ్చినా సరే ముందుండి ఆయన కొంత ధన సహాయం చేసి ప్రజల మధ్యకు వచ్చి అందరికి జోలిపట్టి ఆ డబ్బులు వసూలు చేసి తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వడం జరిగేది. అది చైనా యుద్ధం కావచ్చు, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, దివిసీమత కావచ్చు, వీటన్నిటికీ ఆయన స్పందించాడు. ఈ ప్రజల యొక్క ఇబ్బందులు చూశాడు కాబట్టి, కాదు దీనికి శాశ్వత పరిష్కారం చూడాలి. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో వాళ్ళ స్వార్థమే చూసుకుంటున్నారు, నిజంగా చాలా అవకాశాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో, దీన్ని సద్వినియోగం చేయట్లేదనే తలంపుతోటి ఆయన రావడం జరిగింది. పరిపూర్ణంగా చేయబట్టి ఇన్ని సంస్కరణలు జరిగాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అప్పటిదాకా కాంగ్రెస్ మాత్రమే పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో తెలుగుదేశం వచ్చిన తర్వాత అంటే రాజకీయ వైరం ఉన్నప్పటికీ కూడాను రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన తెలుగుదేశం తెలుగునాటకు వచ్చినప్పుడు చేతుల్లో చేసుకుంటూ చాలా అవలీలుగా అంటే చాలా ఆప్యాయతగా మాట్లాడుకునేంత దూరం వీళ్ళు తీసుకొచ్చేవారు. అంటే వీళ్ళు రామారావు గారి యొక్క రాజకీయ అక్షరాభ్యాసం లేకపోతే అవగాహన ఎదుటి వాళ్ళని కూడా మన వైపు తిప్పుకోవాలనేది వారికి ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఇప్పుడు రామారావు గారిలో ఉన్న గొప్ప శక్తి చాలా మందికి అర్థం కాదు. అది దగ్గరికి వారితో కలిసిన వాళ్ళకే అనుభూతి తెలుస్తుంది. ఆయనలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి భారతదేశంలో ఇంకెవరికి లేదు. ఇప్పుడు ఆయన ముందు వెళ్ళిన తర్వాత ఆయన మీద ఏదైనా వేరే రాజకీయంగా విభేదిద్దాం అనుకున్నాడు కూడా ఆయన ముందుకు వెళ్ళిన తర్వాత మాట్లాడలేని పరిస్థితి, ఆయన రూపాన్ని చూసి తన్మయం చెందిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక రాజకీయంగా వద్దంటారు కొంతమంది, వాళ్ళు నిష్ఠాతులు కాబట్టి ఏదో మాట్లాడతారో అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరినైనా సరే వ్యక్తులుగా ఆయన ఎవరిని విభేదించాల. అవును, రాజకీయ విభేదాలు, సిద్ధాంతిక విభేదాలు తప్ప ఆయన ఎప్పుడు వ్యక్తులుగా విభేదించాల. ఆయన ఏదన్నా విభేదించినా లేకపోతే ఆయన మీద సినిమాలు తీసినా కూడా వాళ్ళని మనసులో పెట్టుకోకుండా పలకరించే ఉన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు. అవును. రాష్ట్రానికి ఏం ఉపయోగం జరుగుతాయో, వాళ్ళు కేంద్ర పెద్దలు కాబట్టి, రాష్ట్రానికి వచ్చిన తర్వాత మన అతిథులు కాబట్టి వాళ్ళకి ఇచ్చే గౌరవాలన్నీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళతో సత్సంబంధాలు నెరపాలనే ఉద్దేశంతో మళ్ళీ రాష్ట్రానికి సంబంధించిన దేంట్లోనూ రాజీ పడకుండా చేశారు కాబట్టి ఆయన మహోన్నత వ్యక్తిగా ఉన్నారు. ఇప్పుడు ఏది చెయ్యాలన్నా కూడా వీళ్ళందరూ ఎందుకు కలిపిపోయేవాళ్ళు? ఆ రోజు కాంగ్రెస్ మీద సమరభేరి మోగించి యుద్ధం చేసి ఇందిరాగాంధీ మీద ఇంత చేసిన గొప్ప వ్యక్తి కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి నాయకులు జాతి ఫెర్నాండెస్ గారు కావచ్చు, వాజ్పేయి గారు కావచ్చు, లేకపోతే అద్వానీ గారు కావచ్చు, చంద్రశేఖర్ గారు కావచ్చు, మొరార్జీ దేశాయ్ గారు కావచ్చు, వీటందరికంటే మరి ఇంకో గొప్ప వ్యక్తి రైతు నాయకుడు చౌదరి చరణ్ సింగ్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఏకతాటిగా వచ్చి ఈయనతోటి కలిసిపోయారు. 84లో ఇక్కడ జరిగినటువంటి హింసని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, రాజకీయంగా జరిగినటువంటి ఆ రోజు అవాంఛనీయ సంఘటనను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం వాళ్ళందరూ కూడా రామారావు గారి కోసం కదిలి రావడం జరిగింది. అలాగే ఆ ప్రజా చైతన్యం చూసి భయపడిపోయి ప్రజాస్వామ్యం ఆ రోజు గెలిచింది. అయితే ఈ మధ్యకాలంలో ఒక అన్స్టాపబుల్ అనే షోలో బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక విషయాన్ని బయటకు పెట్టారు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు అడగడం ఏంటంటే, మీరెందుకు రాజకీయ వారసత్వంలోకి రాలేదు అని చెప్పి అడిగిన ప్రశ్నకి వారికి సమాధానం చెప్పింది ఏంటంటే, ఇప్పటికే కాంగ్రెస్లో ఈ రాజకీయ వారసత్వం అనేది బాగా ఉంది, సో అది నేను ఎంకరేజ్ చేయకూడదు కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు అని చెప్పేసి. హరికృష్ణ గారు ఉన్నప్పటికీ కూడాను ఆ చైతన్య రథం యొక్క డ్రైవర్గా ఉన్నారు తప్పిస్తే
రాజకీయ వారసత్వం ఏం పుచ్చుకోలేదు. ఇంత దార్శనికత రామారావు గారికి ఎట్లా సాధ్యపడింది అంటారు? రామారావు అదేనండి ఆ క్రమశిక్షణ. నా పిల్లలు నా పేరు ఉపయోగించుకొని లబ్ధి పొందకూడదు, స్వశక్తిగా రావాలనే కోరికతోటి ఎవరికి కూడా రాజకీయ పదవులు కావచ్చు, పార్టీ పదవులు కావచ్చు ఆ రోజు ఇవ్వాల. రామారావు గారు కుటుంబ సభ్యులను అట్లా దూరంగా పెట్టాడు. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఆయన క్రమశిక్షణకి ఆయన ఉన్న నిబద్ధతని గుర్తించారు కాబట్టి వాడు దూరంగా ఉండటం జరిగింది. హరికృష్ణ గారు రథసారథిగా ఆయన ఉండి ఆ కార్యక్రమాలు ఆయన చూసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఆయన కూడా పెద్ద మమ్మేకమైన వ్యక్తి కూడా కాదు. అంతా రామారావు గారే ఆయన చూసుకునేవాడు. అవును. ప్రతి క్షుణ్ణంగా అందరినీ పేరు పేరున సంపూర్ణంగా పేరు పెట్టి పిలిచేవాడు. అవును. దానికి చిన్న ఉదాహరణ చెప్తాను నేను. బ్రదర్ అనేవాళ్ళు లేకపోతే మాకు మంగళగిరిలో ఉన్న ఎమ్మెల్యే గారు తర్వాత మంత్రిగా చేసినటువంటి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు, నేనేమనుకున్నానంటే ఆయన చిన్నప్పటి నుంచి నాకు తెలిసినా కూడా ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు అంటే ఎంఎస్ఎస్ అంటే డాక్టర్ కాబట్టి ఎంఎస్ ముందు పెట్టుకున్నారు అయినా కోటేశ్వరరావు గారు ఇంటి పేరు ఏదో నిజంగా నాకు తెలియదు. ఓకే. ఒకరోజు వారు డాక్టర్ కాసరని సదాశివరావు గారి పుణ్యమాని ఫస్ట్ టైం రామారావు దగ్గరికి అంటే మామూలుగా వెళ్ళినా కూడా దగ్గరగా వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు మాదల సాంబశివ కోటేశ్వరరావు గారు రండి అన్నారు. అప్పుడు దాకా నాకు అర్థం కాల ఆయన మాదల సాంబశివరావు కోటేశ్వరరావు గారు అంటే మాదల ఎస్ అంటే సాంబ, ఎస్ అంటే శివ కోటేశ్వరరావు గారు అని. అంటే అంత స్పష్టంగా పూర్తి పేరుతోటి పిలిచే గొప్ప వ్యక్తి, బాగా అందరికీ గుర్తు పెట్టుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇవాళ ఉన్నటువంటి చాలామంది రాజకీయ నాయకులకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. అంటే ఈ కొత్తగా అంటే ఇప్పుడు మంత్రులైన వాళ్ళు లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఆ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. సో ఇవాళ కొంతమంది వేరే పార్టీలకు వెళ్ళి టీడీపీని దుయ్యబడుతున్న వాళ్ళ గురించి ఆయనకి ఎందుకో గుర్తుకు రావట్లేదు అంటారు. అంటే ఇక్కడ రాజకీయ అవసరం అండి. వాళ్ళ మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు నేను కూడా అనుకోను. ఈ రోజు ఏంటంటే ఈ పార్టీలోంచి ఆ పార్టీకి వెళ్తే వెళ్ళిన పార్టీని తిట్టాలా, ప్రతిపక్షాలను తిట్టాలా, అప్పుడే వాళ్ళకి అక్కడ గుర్తింపు. ఆ నాయకులు కూడా అట్టానే తీసుకుంటున్నారు, అందుకే వాళ్ళని తీసుకుంటున్నారు. అది ఆ పార్టీలో జరుగుతుంది, అన్ని పార్టీలో జరుగుతుంది. ఈ పార్టీలోంచి ఈ రోజు నాయకులుగా వివిధ పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉండడానికి కారణం ఏంటంటే రాజకీయ చైతన్యం తీసుకొచ్చి రాజకీయ నాయకులను తయారు చేసినటువంటి సంస్థ ఏదన్నా ఉంది అంటే తెలుగు రాష్ట్రాల్లో అది నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ దానికి ప్రారంభం. రైట్. ఆ తర్వాత వివిధ పార్టీలు ఏదో అట్లా రావడం జరిగింది. అందుకే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నాయకులే ఆ పార్టీలో నాయకులుగా చలామణి అవుతున్నారు. చివరిగా నందమూరి తారక రామారావు గారు లాంటి వ్యక్తి మళ్ళీ మరొకసారి ఆయనలాగా పుట్టే అవకాశం ఉందా, లేకపోతే వారితో మీకైనా స్వీయ అనుభవం ఉందా ఉంటే ఒకసారి మాతో పంచుకోండి. అది స్వీయ అనుభవం ఉందండి. కొన్ని వందల సార్లు ఇదే దూరంతో వారిని కలుసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు వెళ్ళినా కూడా వారు నమస్కారాన్ని ప్రతి నమస్కారం పెట్టమే తప్ప షేక్ హ్యాండ్ తీసుకోలేకపోయాను. అదొకటి బాగా లోటు. చేతి స్పర్శను అనుభవించలేకపోయాము. కాకపోతే ఆ పక్కకెళ్ళి నుంచోగలిగాను. దానికి మా జిల్లా పెద్దలు అప్పుడు ఉన్నటువంటి మా యువ నాయకులు వీళ్ళందరూ కూడా వాళ్ళ సహకారం కూడా ఉంది. అందరికంటే ఎక్కువగా నాకు అదృష్టం ఏంటంటే డాక్టర్ కాసరనేని సదాశివరావు గారి పుణ్యమాని ఎక్కువ సందర్భాల్లో వారితో పాటు నేను రామారావు గారిని కలవడం జరిగేది. నన్ను ఏదన్నా ఆపుతారేమోనని ఎంఎస్ కోటేశ్వరరావు గారు సదాశివరావు గారు ఇద్దరు ఉన్నప్పుడు ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకుండి మధ్యలో నన్ను పెట్టి తీసుకెళ్లేవాడు. అది మధురానుభూతి. వందల సార్లు ఆయన్ని సందర్శించుకోవడం జరిగింది. అది మాత్రం చాలా గొప్ప అనుభూతి. అది నా మనసులోనే ఉంటుంది, అది చెప్పుకునేది కాదు, అది చెప్తే తీరేది కూడా కాదు. రైట్. థ్యాంక్ యూ అండి. నమస్తే. ధన్యవాదాలు.